నేనే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి సెకండ్ అప్డేట్కి మీ అందరికీ స్వాగతం. స్టోరీని విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నిద్ర పట్టక బయటకు వచ్చిన విజయ్ను చూసి కాఫీ కావాలా అని అడుగుతుంది సీతాలు. సంతానంతో అతను ఫోన్లో మాట్లాడింది కాఫీ తీసుకొచ్చిన సీతాలు వింటుంది. స్వప్నిక పరిస్థితి చెప్పిన విజయ్ ఆమెని హెల్ప్ చేయమని అడుగుతాడు. సీతాలు అతని వంక భయంగా చూసింది. సీతాలు, నువ్వేం భయపడకు, నేను నీకు చెప్తున్నాను కదా, ప్లీజ్ అసలు విషయం ఏంటో చెప్తే కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని ముందే చెప్పాను కదా నీకు అని బాధపడుతూ అడిగాడు విజయ్. అంటే బాబు, మన అమ్మాయి చదువుకునే రోజుల్లో మురళీ, కావ్య, భరత్ కూడా కలిసి ఉండేవారు. భరత్ మన అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో నాకు తెలియదు. అతనితో ఎంగేజ్మెంట్ అని కూడా అనుకున్నారు. కానీ ఒకరోజు సడన్గా వచ్చిన అమ్మాయి అతనితో పెళ్ళికి ఒప్పుకోలేదు. అప్పుడు స్వప్నిక వాళ్ళ నాన్న ఈ ఫ్లాట్ తీసుకుని నన్ను తనకి తోడుగా ఉంచి వెళ్ళిపోయాడు అని భయపడుతూ అంది సీతాలు. ఇదంతా వింటూ ఉంటే వింతగా ఉంది. అతనితో ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవడం ఏంటి, తర్వాత వద్దని చెప్పడం ఏంటి, మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఈమెను ఒక్కదాన్ని ఇక్కడ ఉంచి వెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా అయోమయంగా ఉంది అని అనుకున్నాడు విజయ్. ఇంతకంటే ఎక్కువ నాకేం తెలియదు బాబు. పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏమవుతాయో ఒక్కోసారి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో మనకే అర్థం కాదు అని అంది సీతాలు. ఇంతకు మించి సీతాలకు ఏమీ తెలియదని విజయ్కు పూర్తిగా అర్థమైంది. దీని వెనుక ఇంకేముందో కనుక్కోవాలంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అనుకున్నాడు విజయ్. సరే సీతాలు, ఇవన్నీ నువ్వు మీ అమ్మాయితో చెప్పకు, నేనే మెల్లిగా చూసుకుంటాను అని అన్నాడు విజయ్. సరే అని భయంగా చూస్తూ తల ఊపిన సీతాలు ఒక్కసారిగా విజయ్ 2 చేతులను పట్టుకుని, బాబు, అమ్మాయి చాలా మంచిది. ఆమె లాంటి అమ్మాయి ఈ కాలంలో ఉండటం చాలా కష్టం. ఎందుకంటే తన పనేదో తన కష్టమేదో తెలుసుకుని చూసుకుంటూ ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా అందరూ ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళే ఉన్నారు. అంతెందుకు, ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాక కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకొచ్చారు. కానీ ఆమెకు పెళ్ళంటేనే పడకుండా అయిపోయింది అని బాధపడుతూ అంది సీతాలు. నువ్వేం భయపడకు, అలాంటిదేమీ లేదు, నేను తనని కాపాడుకుంటాను అని ఖచ్చితంగా చెప్పాడు విజయ్. రేపు కావ్య మురళి ఫంక్షన్కి ఖచ్చితంగా ఈ భరత్ వస్తాడు. అప్పుడు అతన్ని ఓ కంట గమనిస్తే మంచిదని అనుకున్న విజయ్ వెంటనే కాశీకి, సంతానంకి ఫోన్ చేసి ఒక 20 నిమిషాల పాటు మాట్లాడాడు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న విజయ్ తన ముఖంపై ఏదో పారినట్టు అనిపిస్తే ఇంకొక పక్కకు తిరిగి పడుకున్నాడు. మళ్ళీ అలాగే అనిపించడంతో తన చేత్తో రాసుకున్నాడు. కానీ చెవి దగ్గర గిలిగింతలు పెట్టినట్టు అనిపించేసరికి టక్కున పట్టుకుని గబుక్కున కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ముగ్ధ మనోహరంగా స్వప్నిక ముఖం అతనికి కనిపించింది. అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు విజయ్. ఎదురుగా ముగ్ధ మనోహరంగా స్వప్నిక ముఖం అతనికి కనిపించగానే అలాగే ఆమెను చూస్తూ ఉండిపోగా పసుపు రంగు కాంజీవరం పట్టు చీరకు మెరూన్ బార్డర్, బుగ్గ చేతులున్న మెరూన్ బ్లౌజు, నిండుగా గాజులు, మెళ్ళో కెంపుల చోకర్, చెవులకు కెంపులు పొదిగిన పెద్ద పెద్ద ఇయర్ టాప్స్, ముఖానికి నల్లని చిన్న బొట్టు, దాని కింద కుంకుమ, నుదుట పాపిట్లో సింధూరం, కాటుక కళ్ళు, ట్రెడిషనల్ కట్టు బొట్టుతో విజయ్ కళ్ళకు మనోహరంగా కనిపించింది స్వప్నిక. వావ్, ఈరోజు లేచిన వేళ విశేషం చాలా బాగుంది. ఏంటి సంగతి? అమ్మాయి గారు చాలా అందంగా రెడీ అయ్యారేంటి అని బెడ్ పైన లేజీగా అటు ఇటు పొర్లుతూ అడిగాడు విజయ్. ఈరోజు కావ్య మురళిల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందని నేను నిన్నే చెప్పాను కదా, మీరే చాలా లేట్. త్వరగా లేచి ఫ్రెష్ అవ్వండి, నేను రెడీ అయిపోయాను, ఒక అరగంటలో మనం బయలుదేరాలి అని అంది స్వప్నిక. ఒక్కసారి లేచి కూర్చున్న విజయ్, ఓ గాడ్, నేను మర్చిపోయాను. సరే, ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. కానీ నా బట్టల సంగతి ఏంటి అని అయోమయంగా అడిగాడు విజయ్. దానికి చిన్నగా నవ్విన స్వప్నిక, అవన్నీ నేను చూస్తాను, కానీ మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంది. అంతే, విజయ్ బాత్రూంలో దూరేసరికి అక్కడ ఎదురుగా అతను వాడే షాంపూ, సోపు, షేవింగ్ సెట్, టవల్ అన్నీ కనిపించాయి. 15 గంటలో అతను అన్నీ
కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాడు. అక్కడ స్వప్నిక కనపడకపోవడంతో అతను పూర్తిగా రెడీ అయ్యి ఉండేసరికి ఒక కవర్తో అక్కడికి అప్పుడే వచ్చింది స్వప్నిక. ఆమె విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ్ అంటూ పిలిచింది. అతను గబుక్కున వెనక్కి తిరగ్గా ఉలిక్కిపడిన స్వప్నిక అతన్ని పట్టుకుంది. అంతే, తలెత్తి చూసిన ఆమె కళ్ళల్లో అతని కళ్ళు కలుసుకున్నాయి. చాలా ముద్దుగా కనపడుతున్న ఆమెను ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. ఏంటి విజయ్, ప్లీజ్ వదలండి, ఇప్పటికీ చాలా లేట్ అయింది అని అతని కౌగిల్లో ఇబ్బంది పడుతూ కదిలింది స్వప్నిక. ఆమెని అలాగే చూస్తూ, నిన్ను చూస్తుంటే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ ఎడంకాలితో ఒక్క తన్ను తన్ని నిన్ను ఎగరేసుకుపోవాలని ఉంది అని గుసగుసగా అన్నాడు విజయ్. దాంతో నిజంగానా అంటూ ఆమె కళ్ళు రెపరెపలాడాయి. అదంతా కుదరని పని, కానీ ముందు వెళ్దాం పదండి అని సీరియస్గా చూస్తూ చెప్పింది స్వప్నిక. ఎందుకు కుదరదు? నీకు ఇష్టమైనప్పుడు మాత్రం నన్ను హగ్ చేసుకోవచ్చు, కిస్ చేయొచ్చు. నీకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, నాకు మాత్రం అన్నీ ఉంటాయి. నిజం చెప్పు, నిన్నటి నుండి అడుగుతున్నాను. నిన్న నువ్వు నన్ను అంత ఇదిగా కిస్ చేసావు ఎందుకు అని అతను అడుగుతూ ఉంటే ఆమె కనురెప్పలు కిందికి వాలిపోయాయి. కాటుక కళ్ళు మతిపోగొడుతూ ఉంటే తన కొనగోటితో ఆమె గడ్డాన్ని బట్టి పైకి లేపాడు విజయ్. ఇప్పుడు తప్పదు కాబట్టి అతన్ని కళ్ళెత్తి చూసింది స్వప్నిక. ఆమె చూపులో అతనికి గ్రీన్ సిగ్నల్ కనిపించిందో ఏమో తెలియదు, కానీ ముఖంపై పడుతున్న ముంగురులను పక్కకు తప్పిస్తూ 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు విజయ్. స్వప్నిక కళ్ళు మూసుకుంది. తన పెదవులతో ఆమె పెదవులపై ముద్దు పెట్టడానికి కొద్దిగా వంగాడు అతను. ఆమె నరాలు జివ్వుమంటూ లాగాయి. అతనిలో కోరిక చెలరేగింది. ఇంకా ఒక్క క్షణమైతే 4 పెదవులు 2 అయ్యేవే. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం కాగానే టక్కున అతన్ని దూరం జరిపి డోర్ దగ్గరికి వచ్చింది స్వప్నిక. విజయ్ ఉసూరుమంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూశాడు. డోర్స్ తెరవగానే ఎదురుగా సీతాలు కనిపించింది. అమ్మ టిఫిన్ చేయడానికి కిందికి వస్తారా లేక ఇక్కడికి పంపించనా అని అడిగింది. ఒక్కసారిగా గాఢంగా ఊపిరి పీల్చిన స్వప్నిక, ఆయన రెడీ అవ్వగానే ఇద్దరం కిందికి వస్తాం, అక్కడే తిని బయటకు వెళ్ళాలి. ఈరోజు కావ్య ఎంగేజ్మెంట్, తెలుసు కదా నీకు అని అంది స్వప్నిక. సరే అమ్మ రండి మరి అని చెప్పి సీతాలు కిందికి వెళ్ళిపోయింది. డోర్స్ మూసిన స్వప్నిక వెనక్కి తిరిగి చూడగా ఒక్క క్షణం అలాగే ఆగిపోయింది. అక్కడ అప్పటికే మెరూన్ కలర్ ఫుల్ సూట్లో క్రీమ్ కలర్ షర్ట్ ఇన్ చేసి తనకంటే స్మార్ట్గా కనిపించాడు విజయ్. తనని అలాగే చూస్తున్న ఆమె దగ్గరగా వచ్చాడు. ఏంటి, నన్ను చూస్తే నీకు కూడా కిస్ చేయాలని ఉంది కదా? నో ప్రాబ్లం, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. వచ్చి నన్ను హాక్ చేసుకో, ఓకేనా అని చిన్నగా ఐ వింక్ చేస్తూ అన్నాడు విజయ్. విజయ్ ఇక జోక్స్ ఆపు అని ఆమె నసుగుతూ అంది. ఓ గాడ్, నేను మర్చిపోయాను, నీ పర్మిషన్ నాకు అవసరం లేదు కదా అని యాజ్ యూజువల్గా ఆమెపైకి తన మెస్మరైజ్ నవ్వుని వదిలాడు విజయ్. బాబోయ్, వీడు మామూలోడు కాదురా బాబు, వీడు ప్రతిసారి నన్ను ఆడుకుంటున్నాడు అని మనసులో అనుకుంది స్వప్నిక. ఇక చాలు విజయ్, కిందికి వెళ్దాంపా, బ్రేక్ఫాస్ట్ చేయాలి అని స్వప్నిక అనగానే ఆమెతో పాటు కిందికి రాగా ఎదురుగా హాయ్ గాయస్ అని వినిపించగానే తలెత్తి చూసిన వాళ్లకు మహేష్ కనిపించాడు. రారా బావా రా, మన సీతాలు చేతి వంట నువ్వు కూడా తింటే తెలుస్తుంది, అమృతమే అనుకో అని అన్నీచే సీతాలు వైపు తిరిగి అమ్మ వాడికి కూడా వడ్డించు అని నవ్వుతూ చెప్పాడు. ఒక 2 ఇడ్లీలు టమాటో పచ్చడితో టేస్ట్ చేసిన మహేష్ కూడా ఆ వంటను చాలా మెచ్చుకున్నాడు. ఏరా నువ్వేంటి ఇక్కడ, నేను ఆఫీస్కి రావడం లేదు ఈరోజు అని అన్నాడు విజయ్. నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు, సిస్టరే నాకు ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ ఉంది రమ్మని పిలిచింది అని నసుగుతూ చెప్పాడు మహేష్. అవునా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు విజయ్. అదే విజయ్, మనం వెళ్ళే ఫంక్షన్లో నా క్లాస్మేట్స్ కూడా వస్తారు, అక్కడ మీరు లోన్లీగా ఫీల్ అవ్వకూడదని అన్నయ్యని పిలిచాను అని మెల్లిగా చెప్పింది స్వప్నిక. చూసావారా మా చెల్లికి నీపై ఎంత శ్రద్ధో, నేర్చుకో అని చురుగ్గా చూస్తూ అన్నాడు మహేష్. ఏంట్రోయ్ పార్టీ ఎప్పుడు చేంజ్ చేసావేంటి, తేడాగా మాట్లాడుతున్నావు అని అడిగాడు విజయ్. అంటే ఎంతైనా నా చెల్లి కదరా అని నవ్వాడు మహేష్. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ముగ్గురు లేచి సీతాలకు చెప్పి ఫంక్షన్కి బయలుదేరారు. కారు మెల్లిగా ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి ఆగింది. ఆ కారు వెనకే 4 సంతానం మనుషులు సెక్యూరిటీగా వచ్చారు. విజయ్ కారు వెనుక 2, కారు ముందర 2 ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్. స్వప్నిక రానైతే వచ్చింది, కానీ అక్కడ తన క్లాస్మేట్స్, కోలీగ్స్ అందరూ ఉంటారు. ఆ పోకిరి భరత్ గాడు కూడా వస్తాడనుకుంటా, ఏమవుతుందో అని లోపల టెన్షన్ పడుతూనే ఉంది. ఈ భరత్ గాడు వచ్చి అక్కడ ఎటువంటి
న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని అనుకున్న స్వప్నిక భయపడుతూనే ఆ హాల్లో అడుగుపెట్టింది. స్వప్నిక విజయ్లు ఆ హాల్లో అడుగు పెట్టారో లేదో బిలబిలమని ఒక 10 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు పరుగున వచ్చి వీళ్లను చుట్టుముట్టారు. హాయ్ స్వప్ని, హౌ ఆర్ యూ అని అందరూ గోలగోలగా పలకరించారు. ఆ హడావుడిలో ఆమెతో పాటు ఇంకా 2 వచ్చారన్న సంగతి అప్పుడు గమనించి కామయ్యారు. అవును, ఏంటి చెయ్యి ఫ్రాక్చర్ అయిందా అని ఒక్కొక్కరు అడిగారు. అవునంటూ తల ఊపిన స్వప్నిక, హాయ్, నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు అని పలకరించి వెంటనే పక్కన ఉన్న విజయ్ను చూపించి, మీట్ మై హస్బెండ్ విరాజ్ రవిచంద్ర, విజయ్ అని విజయ్ను వాళ్లకు పరిచయం చేసింది. వెంటనే వావ్, సూపర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు మీరు అని చప్పట్లు కొడుతూ అక్కడికి వచ్చాడు భరత్. అతన్ని చూడగానే కొంచెం టెన్షన్ పడిన తర్వాత సర్దుకుంది స్వప్నిక. థ్యాంక్ యూ సో మచ్ అని స్వప్నిక భుజాలపై చేయి వేసి చెప్పాడు విజయ్. ఆ స్పర్శతో ఆమెకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. హాయ్ భరత్, బాగున్నావా, నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది మరో ఫ్రెండ్ మాధవి. జస్ట్ మురళీగాడి ఎంగేజ్మెంట్ కదా అని అన్నాడు భరత్. ఇతను మనకు సీనియర్ కదా అని అడిగింది అక్కడ ఉన్న అనంత. మహేష్ అక్కడికి వచ్చిన భరత్ని చూసి నీళ్లు నమిలాడు. ఈయన మై బ్రదర్ మహేష్ అని మహేష్ని చూపించింది స్వప్నిక. ఇంతలో ఆ గ్రూప్లోంచి రజని వచ్చి, హాయ్ స్వప్నిక, మీ అక్క గీతిక ఎలా ఉంది, తనకు ఒక బాబు కూడా ఉన్నాడని తెలిసింది, ఒక వారం క్రితమే మన ఊరికి దగ్గరలో ఉన్న టౌన్లో కనిపించింది అని ఆ ఊరి పేరు చెప్పింది రజని. ఆ మాటలు విన్న స్వప్నిక ఒక్కసారి షాక్ అయింది. ఏంటి, అక్క పక్క టౌన్లో ఉందా, నిజమా? ఎన్ని రోజుల నుండి తన కోసం వెతుకుతుంది, ఇంతకీ ఈ భరత్ గాడు ఎక్కడా అని కంగారుగా చుట్టూ చూసింది. అతను దూరంగా ఉండి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న స్వప్నిక, నో, నువ్వు ఎవరినో చూసి మా అక్క అనుకొని ఉంటావు, తను ఇక్కడ ఉండటం లేదు, స్విస్లో ఉంటుంది అని చెప్పింది స్వప్నిక. పక్క టౌన్లోనే అక్క ఉందని తెలిసి సంతోషపడాలో, ఉన్న పలంగా వెళ్ళి ఆమెను కలవలేకపోతున్నానని బాధపడాలో స్వప్నికకు అర్థం కాలేదు. ఇదంతా వింటున్న విజయ్ అండ్ మహేష్ ఇద్దరు అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి బావా ఇది, స్వప్నికకు ఒక అక్క ఉందంట, ఆమెకు ఒక బాబు కూడానా, మళ్ళీ ఈ భరత్గాడు వీళ్ళ సీనియర్ అని గుసగుసగా అన్నాడు మహేష్. అదేరా బావా, స్వప్నిక గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చాను. అప్పుడే అక్కడికి వచ్చిన మురళి, హాయ్ గైస్, అందరూ ఇక్కడే చేరారేంటి, లోపలికి పద అని చెప్పిన మురళి విజయ్ వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అని పలకరించాడు. అందరూ అక్కడి నుంచి లోపలికి కదిలి అక్కడ ఉన్న చైర్స్లో కూర్చున్నారు. విజయ్ మహేష్ ఇద్దరు వీళ్లతో పాటు ఓ పక్కన కూర్చుని వాళ్ళ మాటలు వింటూ టైంపాస్ చేస్తున్నారు. ఏంటే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు అని అడిగింది అనంత. ఏమో అనుకున్నాం కానీ స్వప్నిక లవ్ మ్యారేజ్ చేసుకుంది. కాలేజీలో మేమెంత ట్రై చేసినా మాకు ఎవ్వరికీ దక్కని తన లవ్ మీకు దక్కింది. లక్ అంటే మీది. మీరు ఏం జాదు చేశారు సార్ అని కొంటగా అడిగాడు క్లాస్మేట్ ఒకడు రాము. దానికి చిన్నగా నవ్వుతూ, నేనేం జాదూ చేయలేదు, తనే నాపై బ్లాక్ మ్యాజిక్ చేసుంటుంది. ఫస్ట్ లుక్లోనే పడిపోయా, అలా కలిసొచ్చింది, ఇలా కలిసిపోయాం అని నవ్వుతూ చెప్పాడు విజయ్. ఆ మాటలు విన్న స్వప్నిక రౌడీ బాస్ కాస్త లవర్ బాయ్ అయ్యాడని తనలో తాను నవ్వుకుంది. ఆ మాటలకు అందరూ వావ్ అని అరిచేశారు. వావ్, మీ ఆయన కూడా భలే మాటకారిలా ఉన్నాడే అని నవ్వుతూ అంది మాధవి. మీ ఆయన అని అనగానే స్వప్నిక బుగ్గలు గులాబీల్లా ఎర్రబారాయి. అది చూసిన విజయ్ కూడా నవ్వుకున్నాడు. అతను జాదు అన్న పదాన్ని ఒత్తి చెప్పడంతో విజయ్ కళ్ళ ముందు వాళ్ళ ఫస్ట్ కిస్ ఇన్సిడెంట్ గుర్తొస్తే విజయ్ తనకు రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసిన విషయం స్వప్నికకు గుర్తొచ్చింది. అవును, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ విజయ్ చెప్పింది మాత్రం 100% కరెక్ట్ అన్న మాటలు పక్క నుండి వినిపించగా అందరూ అటువైపు టక్కున తలెత్తి చూశారు. అక్కడ ఎదురుగా చీరను కూడా ఒంపు సొంపులు కనపడేలా ఎంత సెక్సీగా చుట్టొచ్చో అలా చుట్టుకొని నిలబడి కనపడింది లాస్య. ఆమె సెక్సీ ఫిగర్ని చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చిందిరా బాబు అని మనసులో చిరాకు పడ్డాడు విజయ్. అరే బావా, ఇదేదో తేడాగా ఉందిరా, నిన్ను తగులుకోవడానికి ఈవిడ, సిస్టర్ కోసం వాడు, ఇద్దరూ వచ్చారు, ఎలారా బాబు ఇప్పుడు అని భయంగా అన్నాడు మహేష్. స్వప్నిక ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసే ఉంటుంది, లేకపోతే మరునాడు మార్నింగ్ నాతో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ముందు రోజు తనని పెళ్లి చేసుకొని వచ్చాడు విజయ్ అని వ్యంగ్యంగా అంది లాస్య. దాంతో విజయ్ ముఖం కోపంతో ఎరుపెక్కింది.
అయినా దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా తాపీగా కూర్చున్నాడు అతను. స్వప్నిక గబుక్కున లేచి నిలబడి అక్కడ ఏం సీన్ క్రియేట్ అవుతుందోనని మహేష్ బిక్క చచ్చిపోయాడు. విజయ్ ఎవరికో ఫోన్ చేసి, చూడు నీ కూతురు ఇక్కడ వచ్చి ఏదేదో వాగుతుంది. మొన్ననే షేర్స్ పోయాయి, పరువు పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా వైఫ్ని తన ఫ్రెండ్స్ ముందు అవమానిస్తుంది. ఇంకొక్క క్షణంలో తను ఇక్కడి నుండి వెళ్ళకపోతే అస్సలు బాగోదు పరశురామ్ అని లోగొంతుకతో వార్నింగ్ ఇచ్చాడు విజయ్. భరత్ మాత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీని చూస్తున్నంత లెవెల్లో ఎంజాయ్ చేస్తూ అక్కడ హుషారుగా నిలబడి ఉన్నాడు. స్వప్నిక మెల్లగా లాస్య వైపు చూసి, లుక్ లాస్య, లవ్లో పడ్డ వాళ్లకు ఆ లవ్ని ఎలా సేవ్ చేసుకోవాలన్న టెన్షన్ ఉంటుంది తప్ప ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్న దాని మీద ఫోకస్ ఉండదు అని సీరియస్గా అంది స్వప్నిక. తనని లవ్ చేస్తున్నట్టు చెప్తున్న స్వప్నిక మాటలు వింటూ ఉంటే విజయ్కు గాల్లో తేలినట్టు అనిపించింది. ఇంతలో లాస్య ఫోన్ మోగగానే అట్నుండి పరశురామ్, ఎక్కడున్నావు నువ్వు అని సీరియస్గా అడిగాడు. అది డాడీ ఇక్కడ అని లాస్య నసిగింది. చూడు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. అక్కడ విజయవాడి పెళ్ళంతో ఏదైనా వాగావా అని కోపంగా అడిగాడు పరశురామ్. అంటే నాన్న అది అని ఆమె మాట పూర్తి కాకముందే, నీ వల్ల నా పరువు పోయేలా ఉంది. వాళ్ళతో నువ్వు ఏం పెట్టుకోకు అని చెప్పానా లేదా? వాళ్ళ సంగతి నేను చూస్తాను కదా, నువ్వు వెంటనే అక్కడి నుండి వచ్చాయి లేదా అని ఫోన్లో చాలా కోపంగా తిట్టాడు పరశురామ్. అతని మాటల్లో వినపడ్డ తీవ్రతకు ఒకంత భయపడిన లాస్య, ఓకే నాన్న వచ్చేస్తున్నా అని అక్కడి నుండి తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. మంచి డ్రామా మిస్ అయింది అని భరత్ డిసప్పాయింట్ అయ్యాడు. ఇంతలో కావ్య రావడం, ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం మొదలైంది. అది పూర్తయ్యాక కావ్య వచ్చి అందరినీ పలకరించింది. థ్యాంక్ యూ స్వప్ని, నీకు యాక్సిడెంట్ అయినా కూడా వచ్చి హగ్ చేసుకుంది. అప్పుడే విజయ్ స్వప్ని అంటూ పిలిచాడు. వస్తున్నాని ముందుకు అడుగు వేసింది. ఇంతలో ఆమె చీర కుచ్చిళ్ళు ఊడిపోయాయి. టక్కున తన కుడి చేత్తో వాటిని పట్టుకుంది. స్వప్నిక చీర కావ్య చెప్పు కింద ఇరుక్కుని ఉండటంతో అవి ఊడి వచ్చాయి. విజయ్ స్వప్నిక దగ్గరికి వచ్చి చూశాడు. ఏమైంది, పిలుస్తుంటే రావేం అని అసహనంగా అడిగాడు విజయ్. సారీ విజయ్, నా నా చీర చీర అని స్వప్నిక చెప్పలేకపోయింది. అతను ఆమెను వింతగా చూసి, ఏమైంది నీ చీరకు, మాట్లాడవేం అని సీరియస్గా అడిగాడు విజయ్. ఒక్క నిమిషం అని ఎదురుగా వధువు గది అని ఉన్నవైపు అతన్ని తీసుకుని వెళ్ళింది. కంగారుగా ఉన్న ఆమెతో ఆ గదిలోకి వెళ్ళిన విజయ్ ఏమైందన్నట్టు చూశాడు. విజయ్ ఇటు చూడు అని తన చీరను చూపించింది స్వప్నిక. ఆమె చేతిలో ఊడి వచ్చిన చీరను చూసి, ఎలా ఇక్కడ ఎవరూ లేరే, నువ్వు కట్టుకో అని అన్నాడు విజయ్. ఎలా కట్టుకోను మరి అని తన బ్యాండేజ్ కట్టిన చేతిని చూపించింది. కర్మరా బాబు, తప్పుతుందా అని ఆమె చింగులని అష్టకష్టాలు పడి ప్లేట్స్ మడిచి చెక్కడానికి చూశాడు విజయ్. ఆమె తడబడుతూ ముందుకు జరిగింది. విజయ్ తన వణుకుతున్న చేతులతో చింగులను లోపలికి చెక్కాడు. అతని చేతులు పొట్టపై తాకగానే ఆమె ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు షేక్ అయ్యింది. గిలిగింతలు కూడా పెట్టింది. ఓకేనా, కదలకుండా ఉండు మరి అని అడిగాడు విజయ్. అప్పటికే ఫంక్షన్ హాల్ మొత్తం వెదికిన మహేష్ వచ్చి అక్కడ ఇద్దరిని అలా చూసి ఆగిపోయాడు. ఇంతకీ లాస్య తిరిగి స్వప్నిక మీద రివెంజ్ తీసుకుంటుందా? భరత్ గురించి విజయ్కు పూర్తి వివరాలు తెలుస్తాయా? స్వప్నిక అక్క ఎవరు? ఆమె ఎక్కడుంది? ఎందుకు దూరంగా ఉంది? వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలను లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.